అందరికీ క్షణార్థులు. వెల్కమ్ టు పొలిటెండ్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు వార్తలు పట్టుకొచ్చిన జల్దిన వాంది సుశోద్దాం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు అజారుద్దీన్ అన్న. శ్రీధర్ బాబన్నకు ఎరుకైందో గిప్పటికన్నా. సిగ్నల్ జంపు చేసిండు మంత్రి పొన్నం. రూల్స్ మాకేనా అని జనమైతున్నారు గరం. మళ్ళీ 2 నెలల టైం అడిగిండు స్పీకర్ సారు. ఇక నిమ్మలంగుంటారు కావచ్చు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. అయిపోయింది, ఇచ్చిన టైం అయిపోయింది. ముచ్చటగా 3 నెలల టైం ఇస్తే గా టైంలో ఏం చేసిండ్రో ఏమో తెలియదు గాని ఇప్పుడు మళ్ళా టైం అడుగుతున్నారు. మరి గిట్లా టైం అడుగుడు కావాలనే చేస్తున్నారా లేకపోతే నిజంగానేనో గాని ఇప్పుడైతే ఇంకా టైం కావాలనే అడిగిండ్రు. మరి గా టైం అడిగినోళ్ళెవలు, అసలు ఎందుకు అడిగిండ్రు, గా టైం ముచ్చటేంది అనేది తెలవాలంటే మరి ఈ ముచ్చట మీరు పురాగా చూడాలి. చూసిరాపోండ్రి. కారు పార్టీకించి షేయ్ పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యేల సంగతేంది, వాళ్లకు నోటీసులు ఇచ్చే ముచ్చటైంది, వాళ్ళను సస్పెండ్ చేస్తారా లేదా అనే ముచ్చట మీద ఇప్పటికే తెలంగాణ స్పీకర్ కు చెప్పింది దేశ పెద్ద కోర్టు. అయితే ముందుగాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి స్పీకర్ సారు. ఇక అటెన్కల సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇస్తున్నాం, గీ లోపల గా ముచ్చటేందో పురాగా అరుసుకోవాలి అని మళ్ళా చెప్పే వరకు ఇక తప్పేటట్టు లేదని మొన్నీ నడమనే 4 ఎమ్మెల్యేలను విచారించిండు స్పీకర్ ప్రసాద్ సారు. అయితే గియల్లటికి 3 నెలల టైం అయిపోయింది. ఇక మరి తతిమ్మ 6 ఎమ్మెల్యేలను కూడా అరుసుకోవాలే కదా అని ఇంకో 2 నెలల టైం అడిగిండ్రు స్పీకర్ సార్ తరపున లాయర్లు. ఇక మరి కోర్టు ఏం చెప్పుద్దో గాని పార్టీ మారినా కూడా మారలే అని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏమన్నంటే కప్పుకున్నవి ఉత్త కండువలే తప్పితే పార్టీ కండువలు కాదు అని అంటున్నారు. కానీ ఇక కండువలు కప్పుకొని పార్టీ మారాలే అని చెప్పే ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా కారు పార్టీ ఆఫీస్ కత్తలే, కారు పార్టీ తరపున మాట్లాడతలే. అంటే మరి వాళ్ళు షెయి పార్టీలు ఉన్నట్ట కారు పార్టీలు ఉన్నట్టో అందరికి ఎరికే గాని రోజుకొకళ్ళను పిలిచినా 2 వద్దులకు ఒక్కళ్ళను పిలిచినా 6 2 వారాల కంటే ఎక్కువ టైం కాదు. కానీ 8 వారాల టైం ఎందుకు అడిగినరో ఈ స్పీకర్ సారోళ్ళ లాయర్లు వాళ్ళకే తెలవాలే గాని ఇక చూడాలే మరి ముంగట ఏమైతుందో. ఓ ట్రాఫిక్ పోలీసోళ్ళు, అసలు మేము మీకు ఎట్లా కనిపిస్తున్నాం? రూల్స్ అంటే అందరికి సమానంగా ఉండాలి కదా. ఒకళ్ళ మీదేమో తల్లి ప్రేమ చూపించి ఇంకొకళ్ళ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఏం పద్ధతి అన్నట్టు మీది? బండి బిరేకు పడక ముత్తెమంతా లైన్ క్రాస్ చేస్తే ఓ పెద్ద టిక్కు టిక్కుమని ఫోటోలు కొట్టి మా ఇంటికి చెలాళ్ళు పంపిస్తారు. గిసొంటి మీ గానత్తలేవా? ఇగో గిట్ల గరం అయితారు కావచ్చు గి వార్త చూస్తే మీరు. ఆగో సిగ్నల్ కాడ ఎర్రబుగ్గ పడ్డా కూడా గిన్ని బండ్లు మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టే రయ్యి రయ్యమని పోతున్నాయి కదా. ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా రైట్ రైట్ అంటున్నాడు గాని కెమెరా తీసి ఫోటో కొడతలేడేందని పరిశాన్ అవుతున్నారు కదా. మరి పోతున్నాయి ఎవల బండ్లు అనుకుంటుండ్రు? ది గ్రేట్ 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 మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కాన్వాయ్. ఇవాళ పొద్దుగాల పట్నంలో ఉన్న సికింద్రాబాద్ టివోలి జంక్షన్ కాడ రెడ్ సిగ్నల్ పడితే మాకేంది అన్నట్టే మంత్రి గారి కాన్వాయ్ సిగ్నల్ జంప్ చేసింది. ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా పోన్రి పోన్రి మేము చూసుకుంటాం అన్నట్టే చెయ్యూపిండు. మరి పొయ్యేది మంత్రి గారి కాన్వాయ్ ఆయే. ఆయనత ఏమన్నంటే ఉన్న కొలువులు ఊసి పటాకైతాయని బుగులు పడ్డారేమో మరి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు రెడ్ సిగ్నల్ పడ్డా కూడా గా తిరగబోయిండ్రు. ట్రాఫిక్ రూల్స్ మాకే గాని మంత్రి గారికి వర్తించయా అని బగ్గనే గరం అవుతున్నారు గిది చూసిన సామాన్య పబ్లిక్. అది కూడా కరెక్టే కదా, మరి రూల్స్ అంటే అందరికి సమానంగా ఉండాలి. అంతేగాని రెడ్ సిగ్నల్ పడ్డా రాజకీయ లీడర్ల బండ్లకు రెడ్ కార్పెట్ వేసి జనాలకేమో షెలాన్లెత్తే ఎట్లా? రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మంత్రి కాన్వాయ్ ఎట్లా పడితే అట్లా పోతే అవతలొళ్ళు చూడకుండా వచ్చి ఏదన్నా టక్కర్లైతే ఎవరిది గ్యారంటీ అని గరం కాబట్టిండ్రు ఇంకొందరు. ఏం రూల్సో ఏమో పోన్రి. ఓట్లేసినోళ్ళేమో గంటల కమాన సిగ్నల్ల కాడ ఆగాలి, ఓట్లేపించుకున్నోళ్ళేమో ఎర్రబుగ్గ పడ్డా కూడా రయ్యమని పోతారు. ఏం చేస్తాం, రాజకీయ లీడర్లకు అట్లా చెల్లుతున్నది మరి. ఏమంటారులా, అంతే కదా. మొత్తానికైతే సీఎం రేవంత్ అన్న అనుకున్న పని చేసిండుల్లా. ఇప్పుడు గీ పని చేసి తీరాల్సిందే అని ఎంత గట్టిగా అనుకున్నాడో గాని ఇట్లా ముచ్చట్లు బయటకు వచ్చినాయో లేవో అట్లా కార్యం గానే అయింది. రాజు తలుసుకుంటే కొరడాలకు కొదవా అన్నట్టు సీఎం రేవంత్ అనుకుంటే ఎంతసేపట్లుల్లా ఏ ముచ్చట చెప్తున్నానో. మరి సీఎం రేవంత్ అన్న అనుకున్న పనేందో మరి గంత అర్జెంటుగా చేసిందేందో అర్థమైతలేదు కదా మీకు. ఇగో గీ ముచ్చట చూస్తే పురా ఎరకైతది. సుష్రాపోని.
పరీక్షలు రాయకుంటేనే పాస్ అయిన కరోనా బ్యాచ్ పోరగాళ్ళ కంటే ఎక్కువగా సంబురంగా ఉన్నట్టున్నాడు అజరుద్దీన్ అన్న. అసలు రేసుల ఏనాడు కూడా పేరు ఇనవడనే ఇనవడలే గాని ఏకంగా మంత్రి కుర్చీలో కూసున్నాడు. ఇయాల పగటిల్లి అజరుద్దీన్ అన్నతోటి మంత్రి ప్రమాణ స్వీకారం చేపిచ్చిండు గవర్నర్ సారు. ఎంబటి సీఎం రేవంత్ అన్న కూడా ఉన్నాడు. మరి అన్న ఏనాడన్నా అనుకున్నాడో లేడో గాని పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చే వరకు మస్తు ఖుషీగున్నాడు అజరుద్దీన్ అన్న. ఇప్పటిదాకా మాజీ క్రికెటరు, మాజీ ఎంపీ అనే ఉండే గాని ఇక గిప్పటికేంచి మంత్రి అజరుద్దీన్ అని మస్తు సంబరంగా చెప్పుకుంటారు కావచ్చు అన్న ఫ్యాన్స్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కోసమే అజరుద్దీన్ అన్నకు మంత్రి పదవి ఇచ్చినా గాని పదవైతే వచ్చింది కదా అది చాలు. ప్రతిమయన్ని అటెన్కాలనే. ఇక గవన్నీ పక్కకు పెడితే అసలు పెద్ద ఇచ్చంత్రం ఏందంటే అజరుద్దీన్ అన్నకు మంత్రి పదవి ఇస్తున్నారట కదా అని అడిగితే నాకు ఇప్పటిదాకైతే గా ముచ్చట తెలవది అని మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబన్న కూడా అజరుద్దీన్ అన్న ప్రమాణ స్వీకార కార్యానికి వచ్చిండు. ఇక మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు జనాలకు ఎంత పాయిదా అవుతుందో తెలియదు గాని అజరుద్దీన్ అన్నకైతే మస్తు పాయిదా అయింది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే. ఇక చూస్తూనే ఉండుర్రి పొలిటెంట్ న్యూస్ ని. ఉంటా మరి శనార్తి.